ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన అమూల్యమైన నామంలో 2024 సంవత్సరము తారీఖు జూలై మాసము శుక్రవారము ఉదయము 30 మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఉదయ ఆరాధనకు స్వాగతం. ప్రియులారా, ఆరాధన క్రమంలోనికి వెళ్ళగాను మన అందరం కూడా చిన్న కీర్తన పుస్తకాలలో నుంచి 217వ పాటను తీసి పాడుకుంటూ ప్రభువుని మహిమపరుచుకుందాం. ప్రబలముగనే ప్రస్తుతించెదా, ప్రభుని కృపలన్నీ ప్రతిదినము ప్రచురపరిచెదా, ప్రభుడా నావిబుడా అనే కీర్తన పాడుకుంటూ ప్రభునామమును మహిమపరుచుకుందాం. ప్రబలముగనే ప్రస్తుతించెదా, ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రభుడా నావిబుడా. ప్రబలముగనే ప్రస్తుతించెదా, ప్రభుని కృపలన్నీ ఎందు గోరినా ఎందు నిలిచిన బంధుమిత్రుడవు, మందమతికానందమొసగిన మందమతికానందమొసగిన మహిమతేజుడవు. ప్రబలముగనే ప్రస్తుతించెదా, ప్రభుని కృపలన్నీ చింతదీర్చిన భ్రాంతి మార్చితి, వెంత వింతదియో స్వాంతమునకడు శాంతి గూర్చితి, స్వాంతమునకడు శాంతి గూర్చితి, కరుణదియో. ప్రబలముగనే ప్రస్తుతించెదా, ప్రభుని కృపలన్నీ జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే, జీవదాయక బ్రోవరాయిక, జీవదాయిక బ్రోవరాయిక, జాలమేలనురా. ప్రబలముగనే ప్రస్తుతించెదా, ప్రభుని కృపలన్నీ నిమిష నిమిషము నిన్ను భజించెదా, నెమ్మనంబునను నిమిష నిమిషము నిన్ను భజించెదా, నెమ్మనంబునను శమధమాది సుగుణ శోభిత, శమధమాది సుగుణ శోభిత, సమ్మదిని నిమ్మ. ప్రబలముగనే ప్రస్తుతించెదా, ప్రభుని కృపలన్నీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమెన్. అందరూ నాతో కలిపి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కూడా అలాగనే నిలువబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను.
ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. దయచేసి అందరూ కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యమును చదువుగా విందాం. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 22 నుండి 25 వచనముల వరకు చదువుగా విందాం. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల వీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకొందురు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. ఇంతటితో ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వేద వాక్యము ఇంత పర్యంతము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమెన్. అందరం కూడా కలిసి వాక్య సందేశంలోనికి వెళ్ళుటకు పూర్వము 314వ పాటను తీసి అనుసరిద్దాం. యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. చిన్న కీర్తన పుస్తకాలు ఉన్నట్లయితే 314, అలాగే పెద్ద కీర్తన పుస్తకాలు ఉన్నట్లయితే 138వ కీర్తన పాడుకుంది. యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. దాస జన హృద్వికాసమయ్యెల్ల దోషములకు వినాశకరమైన యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. సాధు మనసోల్లాసములు యేసునాదు గుణచిద్విలాసము,
ఉపదేశములు బోధగును వారి బాధ వెడలించి మాధుర్య మగుముక్తి సాధనములిచ్చు యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము భక్త జనలోక పూజ్యములు రక్త సిక్త పాద పయోజములు ముక్త రాజాభిషిక్తుడౌ సర్వ శక్తియుతుడైన సామియగు క్రీస్తు యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము దీన జన నిత్య తోషణము శిల్వమ్రాని ప్రభు మృత్యు ఘోషణము పానకము జుంటి తేనియల స్వాదు వీనులను గ్రోలు మానవులకెల్ల యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము పాపులకు మంచి పక్షములు ముక్తి జూపు క్రీస్తు కటాక్షములు పాప సందోహ కూపమునగులు కాపురుషు నన్ను గాచుగొని బ్రోచు యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన అమూల్యమైన నామంలో ఈ ఉదయకాల సమయమున ప్రభువారి పాద సన్నిధానానికి చేరువచ్చిన మీ అల్లరకు నా హృదయపూర్వకమైన శుభాలను వందనాలను తెలియజేస్తున్నాను. అదే మాదిరి ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, సంఘస్థులందరికీ కూడా నా శుభములు. ప్రియులారా, ఈ రోజున మనము పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయం అంతయు ధ్యానం చేయబోతా ఉన్నాం. గడిచిన సోమవారం నుండి మనము చాలా కష్టతరమైనటువంటివి, సంఘాలు విశ్వాసులు పాటించలేనటువంటివి, కానీ వాటిని కంపల్సరిగా క్రైస్తవ జీవితాలలో అనుకరించవలసినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను వరుసగా మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. సోమవారం రోజున మనము 10వ అధ్యాయము నుండి ప్రారంభిస్తున్నప్పుడు క్రైస్తవుల జీవితాల్లో ఏమి ఉండకూడదనంటే సొనుగులు ఉండకూడదు, గొణుగులు ఉండకూడదు. వారు సొనిగి సంహారకుని చేత చచ్చిరి అని తెలుసుకున్నాం. తరువాత మనము 11వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసుని అనుసరించువారు మీరు ఆ రీతిగా యేసుకు మళ్ళీ ఉండలేకపోయినా నా మళ్ళీ అయినా సరే ఉండండి అని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. తరువాత మనము 12వ అధ్యాయంలో చూసినప్పుడు కృపావరములు, ఈ కృపావరములు అనేటువంటి వాటిని దేవుడు మనకిచ్చాడు. మనము దాన్ని గొప్ప చేసుకొని చెప్పుకోవటానికి కాదు, ఆయన చేతిలో వాడబడుచున్న పాత్రలము మనము అని గుర్తెరగాలి. ఎప్పుడు
అంతేగాని నేను చేశాననేటువంటి ఒక రకమైనటువంటి సొంత తన వ్యక్తిత్వానికి ఆ కీర్తి మహిమలు ఆపాదించుకోకూడదు. దేవుడి చేతిలో మనం వాడబడుతున్నాము. అలాగనే 13వ అధ్యాయంలో చూస్తే, నువ్వు మనుష్యుల భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో మాట్లాడిన, ప్రేమ లేనటువంటి వాడివిగా ఉంటే వ్యర్థమే. అన్నిటికంటే ఏమిటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును. అయితే వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏమిటి అని అంటే ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ గురించి నిన్నటి వేళ నేను మీకు 6 రకాలైన అర్థాలు చెప్పాను. దాన్ని ఏం చేయాలనేటువంటివి నేను మీకు స్పష్టంగా తెలియచేశాను. ఈరోజున 14వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మనం ఈరోజు నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటి, ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే, భాషలు, స్పీకింగ్ టంగ్స్ అంటారు. దీన్ని గ్రీక్లో మనం చూస్తున్నప్పుడు చాలా చక్కని పదముతో పిలిచారు. ఏమిటనంటే గ్లోస్సాలాలియా అని పిలిచారు. గ్లోస్సాలాలియా అనగా అర్థం ఏమిటనంటే, దీని యొక్క సంపూర్ణమైనటువంటి అర్థం ఏమిటంటే దైవిక భాష, డివైన్ లాంగ్వేజ్ అని పిలిచేవారు. భాషలు అనేటువంటివి మాట్లాడుతున్న వారిని మనము ఈ రోజున తరచుగా చూసేటువంటి సంఘాలు ఏమిటంటే పెంటెకోస్తల్ సంఘాల్లో చూస్తాం. పెంటెకోస్తు సంఘములు అనేటువంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముందు ఒక పాట అనేటువంటిది పాడతారు. అలాగనే ఒక 2-3 పాటలు పాడతారు. చివరిలో మనం ఏమనుకుంటా ఉంటామో, చివరి చరణానికి లేచి నిలబడి ఆరాధన క్రమంలోనికి వెళ్దామని మనం అంటే, పెంతెకోస్తు సంఘంలో ఏం చేస్తారంటే చివరిగా ఒక పాట అన్నటువంటిది అందరూ లేచి నిలబడి పాడుకుందామని ప్రారంభిస్తారు. విస్తారమైనటువంటి సౌండ్ సిస్టమ్స్ పెడతారు. అలాగనే డ్రమ్స్ అనేటువంటివి, మ్యూజిక్ అనేటువంటిది చాలా హైప్లోనికి తీసుకొని పోతారు. పాడుతున్నటువంటి కాపరి విస్తారంగా పాడుతూ 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 ఆత్మవశుడైపోతూ ఉంటాడు. ఆత్మవశుడైపోయి ఆయన చేసేటువంటిది ఏమిటి అని అంటే, ఇక అందులో అందరూ చప్పట్లు కొడుతూ బాగా అసలు చేతులు పగిలిపోయేటట్లుగా చప్పట్లు అనేటువంటివి కొడుతుంటారు. శరీరము పైన దృష్టి ఏమాత్రం కూడా ఉంచరు. ఏమిటి, చాలామందిలో వస్త్రములు ఎలాగున్నాయో కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఆ సమయంలో ఆయన మైకు తీసుకొని భాషలో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? రకరకాలైనటువంటి భాషలు, షబ్బ రబ్బ 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 రబ్బ, ఆంధ్ర రబ్బ 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 రబ్బ, గ్లోరీ 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 అనేసి ఇలాంటి పదాలని, ఆ స్పీకింగ్ టంగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను పలికినటువంటి 2 పదాలు ఏంటి, నేను మీకు 2 పదాలు పలికి చూపించాను మచ్చుకి. ఏమిటి? షాబ్ రబ్బ 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 బాబా అనేసారి అంటాం, ఆంధ్ర రబ్బ 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 అంటాం. ఇదేమన్నా మీకు అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైందా? అది మీకేమన్నా తెలుసునా? అదేమన్నా పెద్ద, అది ఏమన్నా గొప్ప వేరే లాంగ్వేజా? ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటనంటే, దీనిలో ఈ 14వ అధ్యాయంలో చాలా స్పష్టమైనటువంటి రీతిలో వివరించాడు పౌలు భక్తుడు. మొదటిగా కొన్ని వచనాలని మనము క్లుప్తంగా ధ్యానం చేసుకోవటానికి చూద్దాం. ఏమిటి ఇక్కడ 14వ అధ్యాయము ప్రారంభము నుండి మీరు అందరూ అనుసరించండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు అంటాడు. భాషతో మాట్లాడేటువంటి వారు ఏంటి, రెండిటినీ పౌలు భక్తుడు ఏమి తీసివేయట్లా, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 2 విషయాలను పౌలు భక్తుడు ఏమి తీసివేయట్లేదు. మనసు జాగ్రత్తగా పెట్టి వినండి, హృదయాన్ని తెరిచి వినండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ఆసక్తి చూపించండి వాటి విషయంలో. అయితే ఎందుకనగా భాషతో మాట్లాడువాడు ఏంటి, విశేషముగా
మీరు ప్రవచన వరమును అపేక్షించుడి, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. అయితే మనకేమనిపిస్తూ ఉంటుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలమ్మో ఈయన దేవునితోనే డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు, ఎంత పెద్ద గొప్ప దైవజనుడో ఈయన అని మనం అనేటువంటి ఆ ఊహాగానాల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. వాస్తవానికి అందులో వాళ్ళు యాక్షన్ అనేటువంటిది చేస్తున్నారా, నిజముగానే ఆత్మపూర్ణులుగా ఉన్నారా అనేటువంటిది గ్రహించటం మాత్రమే చాలా కష్టతరంగానే ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఏమంటున్నాడు, అతడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? భాషలతో మాట్లాడేటువంటి వ్యక్తి అంట మనుషులతో కాదు కానీ దేవునితోనే మాట్లాడుతున్నాడు. కానీ మనుషుడు ఏం చేస్తాడంటే దానిని గ్రహించడు. ఇందాక నేను పలికినటువంటి పదాన్ని నేను మిమ్మల్ని అడిగితే నాకేమి తెలియలేదండి అని మీరు అందరూ అన్నారు. ఇప్పుడు దాని గురించి ఆయన ఇంకా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఏంటంట ప్రవచనము అనేటువంటిది దేనికి అవసరమంట? ఈ రోజున మైకు తీసుకొని వచ్చి నేను ఏదేదో మాట్లాడితే కొన్ని సందర్భాల్లో చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అనేటువంటిది మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి కాపర్లుగా ఉన్నటువంటి వారమై ఉన్నప్పటికీ కూడా అవి అంత అవసరం లేదు, నెసరీ కాదు. ఎవరికి? తెలుగు ప్రజలుగా ఉన్నటువంటి వారికి అంత అవసరం అనేటువంటిది అయితే కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మీలో కొంతమంది స్కాలర్స్ ఉంటారు, గొప్ప వేద పాండిత్యము సంపాదించినటువంటి డాక్టరేట్స్ చేసినటువంటి వాళ్ళు, గొప్ప స్టడీస్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాగనే ఆరాధనకు వచ్చినటువంటి వాళ్ళలో ఎంతో అసలు ఏమాత్రమును కూడా చదువు రానటువంటి వారు ఉంటారు. మనము పలికేటువంటి కొన్ని గొప్ప ఇంగ్లీష్ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ చదువుకున్న వారికైతే వెంటనే స్ట్రైక్ అవుతుంది. కానీ బలహీనులుగా ఉన్నటువంటి వారు, చదువు రానటువంటి వారి మధ్య మాట్లాడితే ఏంది ఈయనేదో మాట్లాడుతున్నాడు, అదేందో మాకు తెలియట్లేదు కదా అని ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే ప్రవచించేవాడు ఏం చేయాలంట? ఏ విషయాల్లో ఎలాగ ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పారు, ఒక జస్ట్ ఇంగ్లీష్ గురించే ఎగ్జాంపుల్గా చెబితే అసలు భాషలే దైవత్వపు భాషలే మాట్లాడితే ఇంక మీకేం అర్థమైద్ది? అర్థమవుతుందా మీకు నేను చెప్తున్న వాక్యము? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనకు వాడుకలో ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ పదాలని మీ మధ్య కొంతమంది చదువుకున్న వారైతే పసిగట్టగలుగుతారు, కానీ మిగిలిన పామరులుగా ఉన్నటువంటి వారు ఎలా పసిగట్టగలుగుతారు? చాలామంది ఏంటంటే అసలు దానిలోనే పుట్టి తేలిపోయినటువంటి వాళ్ళకిలాగా మాట్లాడేటువంటి వారుగా కూడా చాలామందిని నేను గమనిస్తాను. అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ప్రతి వారికి, కూర్చున్న వారికి, ముఖ్యంగా ఇక్కడ పౌలు వాడినటువంటి ఒక పదం ఏమిటంటే సంఘక్షేమాభివృద్ధి కొరకు అంటాడు. దేని కొరకు అంట ప్రవచించాలి? ప్రవచనం అనేటువంటి దేని కొరకు అవసరము? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఏం చేయాలంట? ఇక్కడ అంటున్నాడు, ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? క్షేమాభివృద్ధి కొరకు చేయవలసినటువంటిదండి హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడాలి. హెచ్చరిక ఉండాలి, దాంట్లో హెచ్చరికలు ఉండాలి, అలాగనే ఆదరణ కూడా ఉండాలి. దేవుని వాక్యము బోధించే ప్రతి బోధకుడికి ఉండవలసిన రెండు ముఖ్యమైనటువంటి క్వాలిటీస్ ఇవి. తప్పు జరుగుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. అలాగనే రెండోది ఏంటో తెలుసా? బాధతో, వేదనతో సండే లేకపోతే ఇంకొక రోజున ఆరాధనకు, కూడికకు వచ్చినటువంటి వారికి ఈ ప్రవచించేవారు భాషలతో మాట్లాడితే వారికి ఏం అర్థం కాదు గనక వారు ఏమి చేయాలి అని అంటే ఆ ఆత్మ దేని విషయమై నలిగిపోతూ ఉందో ఆ ఆత్మకు ఆదరణ కలిగేటట్లుగా వాక్యము చెప్పాలి, హెచ్చరిక చెప్పాలి, గద్దించాలి. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని అంటాడు తిమోతితోటి పరిశుద్ధుడైనటువంటి పౌలు. ఏంటి అలాగని ఇర్మియా భక్తుడితో చెప్పిన మాట ఏంటో తెలుసునా? నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని అనుకోండిగా పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నాటుటకు, కట్టుటకు నేను నిన్ను జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఎన్నుకున్నాను అంటాడు. అంటే దేని కొరకంటే ఒక్కోసారి పెళ్ళగించటానికి, కట్టడానికి, నాటటానికి, కొయ్యటానికి,
అలాగే హెచ్చరికలు ఉండాలి. అలాగనే వచ్చిన ఆత్మలకు వారి భారము తొలగిపోయేటట్లుగా యేసయ్య మాటలో నుంచి ఆదరణ మాటలు ఉండాలి. అప్పుడు అది మనుషులకు ఏమైంది అంటే అర్థం అన్నటువంటిది అవుతుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున అయితే ఏంటన్నాడు 5వ వచనంలో చూడండి, మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ, నాకైతే కోరిక ఏంటంటే మీరు అందరూ కూడా భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరీ విశేషముగా కోరుచున్నాను. ప్రవచించాలి, మరీ విశేషంగా కోరుతున్నాను అంటే దాన్ని నేనేం తక్కువ చేయట్లేదు నాయన, కానీ ప్రవచించకపోతే ఏం జరిగిద్దో చెబుతున్నాడు. తర్వాత చూడండి, అక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటనంటే విశేషముగా కోరుచును సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఎవరంట? భాషలతో మాట్లాడేవాడు అర్థము చెప్పాలి. ఎప్పుడైనా సరే మీరు చూసారా, కొన్ని సభలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కూడా ఏది మన నార్త్ ప్యారిష్కి కూడా చాలామంది ఏది యుఎస్ఏ నుండి, యూకే నుండి, ఇలాగా ఆఫ్రికా ఇతర కంట్రీస్ నుండి విజిట్ చేయటానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి స్లాంగ్ ఏదైతే ఉందో, లేకపోతే వారికి ఉన్న టంగ్ ఏదైతే ఉందో, దాన్ని వారు ఇక్కడికి వచ్చి వాక్యం తీసుకొని చెప్తూ ఉంటారు. ఈ చెప్పుచూ ఉన్నప్పుడు జరిగేటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే, వెంటనే ప్రక్కనే ఒక ట్రాన్స్లేటర్ అనేటువంటి ఆయన ఉంటాడు. ఎందుకు ఈ ట్రాన్స్లేటర్ అవసరము? కారణం ఏమిటి? దాని యొక్క అర్థము చెప్పగలిగేవాడు పక్కన ఉండకపోతే కూర్చున్న వారిలో చాలామందికి ఆ విషయం అర్థం కాదు. ఇప్పుడు భాషలు మాట్లాడేవాడు మాట్లాడుతూ ఉండొచ్చు, దైవత్వపు భాష కావచ్చును, గ్లొస్సాలాలియా కావచ్చును, ఆ దేవుడే తనతో మాట్లాడుతున్నటువంటి పదము కావచ్చును. ఆయనను ఇక్కడ ఏమిటి అని అంటే, అతడు మాట్లాడుతూ ఉంటే నీకేం అర్థం కానప్పుడు ఎంత మాట్లాడితే గంట సేపు మాట్లాడిన ఏం ప్రయోజనము? అర్థమవుతుందా మీకు ఈ రోజున? అందుకనే ఆయన మాట్లాడుతా చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, నేను నీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని ఏం చేశాడు ఆయన మాట్లాడుతూ, క్షేమాభివృద్ధి నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించుడి. భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యవాక్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనని అయినను, ప్రవచింపవలనని అయినను, బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకేమి ప్రయోజనమో? ఏం ప్రయోజనం ఉంటుంది? నేను మీ మధ్యకు వచ్చాను, కొరింథీ సంఘమా, మీ మధ్యకు నేను సేవ చేయటానికి వచ్చినప్పుడు నేను ఇదిగో ఇవన్నీ కూడా ఏమిటి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనని అయినను, ప్రవచింపవలనని అయినను, బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వల్ల మీకేమి ప్రయోజనం ఉండదు. పాస్టర్ గారుగా ఏందో వచ్చాడు, ఏందో చేశాడు, ఏందో వెళ్ళాడు అన్నట్టుగా ఉండకూడదు. చాలామంది ఒక్కొక్క సండే ఎంత స్పెషల్ అనేటువంటిది మర్చిపోతూ ఉంటారు. ఎవరు విశ్వాసులు కాదు, నేను అనేక మంది దైవ సేవకుల గురించే మాట్లాడుతున్నాను. ఒక్కొక్క సండే ఒక ఆత్మ ఎంత తృష్ణతో, ఎంత కోరికతో దేవుడి సన్నిధికి వచ్చింది. ఆ వచ్చిన దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఆ ఆత్మను నేను ఎంతవరకు సేద తీర్చాను, వారికి ఎంత జ్ఞానోపదేశం చేశాను, వారికి ఎంత బోధించాను, వారికి ఎంతగా చెప్పాను, ఇవి పట్టించుకోవట్లే చాలామంది. ఏదో నామకే వాసి వచ్చినవి ఒక ఊరకట్ట 5-6 పాయింట్లు రాసుకొని దాన్ని ఏదో ఎస్టాబ్లిష్ చేసి ఒక గంట సేపు మాట్లాడితే, ఒక గంటన్నర మాట్లాడితే, లేకపోతే ఒక 30 గంట మాట్లాడితే ఆరాధన ఫినిష్ అయిపోయిందని అనుకుంటున్నారే తప్ప ఆ వాక్యాలలో ఉన్నటువంటి మర్మయుక్తమైనటువంటి విషయాలు ఏమిటి, ఆత్మ విషయాలు ఏమిటి అనేటువంటి వాటిని బయలుపరచలేకపోతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అదే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. నేను వచ్చి రకరకాల భాషలతో మాట్లాడితే ప్రవచించేవాడిని బోధించకుండా, జ్ఞానోపదేశాలు చేయకుండా, ఇవన్నీ చేయకుండా ఉంటే ఎలాగ ప్రయోజనం నాయన? తర్వాత ఆయన మాట్లాడుతూ కొన్ని వాయిద్యాల గురించి పిల్లన గ్రోవు, వీణ
నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములతో భేదము కలుగు చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగు తెలియను? ఇది ఫ్లూటు, ఇది గిటారు, ఇది క్యాషియో, ఇది కెలార్నట్టు, ఇవి ఇలా సాక్సోఫోను అనేటువంటివి ఒక్కొక్క దాని స్వరం ఇది అనేటువంటిది ఏదో తెలియకపోతే ఊదితే ఏం ప్రయోజనం? అర్థమైందా మీకు? అర్థం కానట్టుగా మొహం పెడుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు నేను ఫ్లూట్ ఊదానంటే, లేకపోతే సాక్సోఫోన్ ఊదానంటే ఇది సాక్సోఫోన్ స్వరము అని గుర్తెరగాలి కదా నువ్వు. ఇది గిటారు అనేటువంటిది గుర్తెరగాలి కదా. ఇది డ్రమ్స్ అనేటువంటిది గుర్తెరగాలి కదా. అదేమిటో నువ్వు గుర్తెరగకుండా ఉంటే ఏది ఊదింది ఏదో ఊది అని, మీటింది ఏదో మీటి అని అన్నట్లుగా ఉండకూడదు. అది ఈ రోజున ప్రభువువారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ చెప్తున్నాడంటే 14వ వచనం నుండి ఒకసారి చూద్దాం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగు పలుకును? అర్థమవుతుందా? నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో పాడుతూ ఉన్నప్పుడు ఏంటి, నువ్వేం పాడుతున్నావో ఆ పక్కనున్న వాడికి పాడతాం తెలియదు. ఇప్పుడు నేను అందుకనే రాగానే ఏం చేస్తాను, ఒక పాట తీసి ఆ పాట సంఖ్య చెబుతాను మీకు. చిన్ననాటి నుంచి మన సంఘంలో వాడుకలో ఉన్నటువంటి పాటలను తీసి నేను పాడుతున్నప్పుడు మీరేం చేస్తారు అని అంటే ఆ పాటను తీసి అనుసరించి నాతో పాటు కలిపి పాడతారు. ఆమెనని నేను చెప్పంగానే ఆమెనని మీరు చెబుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకవేళ నేను ఆ యొక్క పాట అన్నటువంటిది తీసివేసి ఏదో తెలియనటువంటి భాషలో ఉన్నటువంటిది ఒక దాన్ని పాడితే, అసలు దాని తర్వాత ముగింపు కూడా భాషలతోనే నేను మాట్లాడితే అప్పుడు ఆమెనని ఎందుకు చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో మీకు తెలియదు. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన పని చేస్తున్నప్పుడు ఈయన థ్యాంక్స్ గివింగ్ చెల్లిస్తున్నాడు దేవునికి అనేటువంటిది నువ్వు గ్రహించలేవు. నాతో పాటు నువ్వు కూడా దేవుడికి స్తుతులు చెల్లించలేవు. కనుక ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, దేవుని బిడ్డలారా, మనం ఏమి చేసినా సరే ప్రవచించేటువంటి వారముగా మనం ఉండాలి. వాస్తవానికి ఇక్కడ ఒక చక్కని ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఆ వాక్యానికి ముందు చదివినటువంటి విషయంలో ఒక చక్కని ఎగ్జాంపుల్ అనేటువంటిది పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు. 22 నుండి దృష్టి పెడదాం. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. గుర్తుపెట్టుకోండి, భాషలు ఎవరికి సూచకమై ఉన్నాయంట? అవిశ్వాసులకే. ఇప్పుడు వాళ్ళను చూస్తున్నప్పుడు మీకు ఎవరు గుర్తు రావాలి? దేవత్వపు భాష మాట్లాడుతున్నట్లుగా వాళ్ళను చూడటం కాదు, కానీ వాళ్ళు అవిశ్వాసులే. అవిశ్వాసులకు సూచనగా ఉన్నవేట. మేమేదో దేవుడితో మాట్లాడుతున్నాం, దేవుడితో నిత్యం అనుసంధానం చేస్తున్నామని అంటున్నావే కానీ దాని యొక్క ప్రయోజనం ఏం కనపడుతుంది? నేను చెప్పే మాటలు కాదు, పౌలు భక్తుడు అంటున్న మాటలు. అవిశ్వాసులకు సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. ప్రవచించేటువంటి వారు, ప్రకటించేవారు, బోధించేవారు ఎవరికి సూచకమై ఉన్నారంట? విశ్వాసులకు సూచకమై ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 23వ వచనం అంటారు, సంఘం అంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలకు వచ్చిన ఎడల వీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుందురే కదా. అనుకోరు? ఇప్పుడు మనందరం ఇక్కడ లేచి బాగా విస్తారంగా చప్పట్లు కొడుతూ డ్యాన్సులు వేస్తూ గంతులు వేస్తూ ఏంటి మ్యూజిక్లు వాయిస్తూ అసలు ఏదేదో మాట్లాడుతూ ఉంటే బయట నుంచి ఎవరు అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు, ప్రార్థన అంటే ఏందో తెలియదు, వాక్యం అంటే ఏందో తెలియదు. పాప ఏదో చర్చి ఉందరా ఇక్కడ పెద్ద చర్చి, ఒకసారి లోపలికి వెళ్ళి కూర్చుందాము, కూర్చొని కాసేపు అది ఏ దేవుడైతే ఏముందిలే 2 మాటలు ప్రార్థన చేసుకొని పోదామని లోపలికి వచ్చి ఈ పిచ్చి చేష్టాలన్నీ చూసి వాడికి వీళ్ళు ఎర్రోళ్ళకి లాగా ఉండారు, అసలు ఆడకే పోకూడదురా అని అనుకుంటాడా? వీళ్ళతో పాటు నేను డ్యాన్స్ చేద్దామని అనుకుంటాడా? ఏమనుకుంటాడు?
ఈ పిచ్చి చేష్టలన్నీ చూసినటువంటి వాడికి అసలు ఇక్కడ అంతా వెర్రితనమే. అందువలన కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుచున్నది. చాలా చోట్ల ఏం చేస్తారు తెలుసా? పబ్లిక్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఏంటి, ఎందుకు వాళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసేది తప్పే. ఎవరు? క్రైస్తవులను హింసించడానికి పూనుకుంటున్నటువంటి వాళ్ళు చేసేటువంటివి తప్పే. కొన్ని కూడా మన దగ్గర జాగ్రత్తగా ఉంచవలసినవి కూడా ఉన్నాయి. పబ్లిక్ని డిస్టర్బ్ చేయటం, ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవసీని పాడు చేయాలనుకోవటం, వాళ్ళకేదో సువార్త వినిపిస్తున్నామని అనుకోని ముందు ఈ గోలంతా చేస్తే ఈ గోలకి ఆ గోలలో ఏం చేస్తారు? ఇక స్మూత్గా నీట్గా ఒక సత్య సువార్త అనేటువంటిది వాళ్ళ చెవిలో పడేటట్లుగా చెబితే సంతోషం కదా. ఇప్పుడైతే చక్కని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏంటి ఎగ్జాంపుల్ చూద్దాం. 24. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలకు వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శించబడును. ప్రవచిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏదో ఒక పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు అనుకున్నటువంటి సమయంలో అందరూ కూర్చొని మీకులాగా వింటున్నారు. ఈ సమయంలో ఒక వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు అతడు ఉపదేశం అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు, ప్రార్థన అంటే ఏమిటో తెలియదు. కానీ ఈయన మాట్లాడుతూ ఉండగా ఆ వాక్యము యేసు వాక్యం, అది నిరర్ధకము కానే అర్థం. సత్య బోధ అనేటువంటిది ఎప్పుడైతే బోధిస్తామో అది నిరర్ధకం కాదు. అది అతను గుండెల్లోకి వెళ్ళిద్ది, అతడు మారు మనసు పొందుతాడు, అతడు రక్షించబడతాడు. అసలు భాషల యొక్క అంతరార్థం ఏంటి? పెంతుకోస్తు దినాన చాలామంది ఈనాటికి తెలుసుకునేటువంటి ఒక విషయం ఏంటంటే, పెంతుకోస్తు రోజున జరిగింది ఏంటి? మీరు ఇంటికి వెళ్ళినాక నేను వాక్యం చెబుతాను. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం అంతా కూడా మీరు స్టడీ చేయండి. ఇంటికి వెళ్ళినాక కంపల్సరిగా ఈ చాప్టర్ చదవండి. ఆ రోజున నేను వెళ్తున్నాను అనేటువంటి మాట ప్రభువు వారు చెప్పి, నేను నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు. పెంతెకోస్తు పర్వదినం రోజున ఏమి జరిగిందంటే ఆ ఆత్మను కుమ్మరించాడు దేవుడు. అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీదకి వచ్చి రాలింది. వీళ్ళందరూ కూడా ఎవరు? గలిలయ వాసులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు. వీళ్ళకు తెలిసినటువంటి భాషలు ఏమిటి? ఆ రోజుల్లో ప్రాచుర్యంలో ఉన్నటువంటి భాషల్లో గ్రీకు భాష, అరమేయక్ భాష, ఇవి తప్ప ఇంకేమి రావు. రెండవది, వీళ్ళల్లో ఎక్కువ శాతం పామరులు, చేపలు పట్టేటువంటి వారు. వాళ్ళ యొక్క భాష కూడా చెప్పాలంటే ఒక రకంగా మెట్ట భాష అంటారు. తెలుగులోనే మనకున్నటువంటి కొన్ని ప్రాంతాలను చూస్తే కొన్ని చాలా పాలిష్డ్గా ఉంటాయి, కొన్ని చోట్ల తెలుగు, కొన్ని చోట్ల తెలుగు చూస్తే చాలా మెట్టగా కనపడింది. ఆ భాషలో వచ్చిండు, పోయిండ్రు, లేకపోతే ఇంకా ఏంది గీంది అనేటువంటి ఇలాంటి పదాలతోటి అంత తెలుగు స్పష్టతతో ఉండేటువంటివి ఉండవు. ఇప్పుడు వీళ్ళది అలాంటి రకమైనటువంటి భాష వీళ్ళదే. ఆ రోజున ఆత్మ వచ్చి వాలినప్పుడు వీళ్ళు భాషలతో మాట్లాడారు. ఆ పెంతెకోస్తు పర్వదినాన ఆ పండుగను ఆచరించడానికి దగ్గరగా 17 జాతుల వారు వచ్చారు. జాగ్రత్తగా వినాలి, 17 జాతుల వారు. ఈ 17 జాతుల వారు అంటున్నటువంటి ఒకే ఒక మాట ఏమిటనంటే, వీళ్ళు గలిలయులు గారా? వీళ్ళు మన భాషల్లో దేవుని వాక్యాన్ని వివరిస్తున్నారేంటి అని అంటున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నోటీస్ చేయవలసినటువంటి పాయింట్ ఏంటంటే, ఆ క్రేతీయులు, యదామీయులు, ఇలాగ రకరకాలైనటువంటి వారు, మెసొపొతేమియా, కప్పయ, ఇలాగ ప్రాంతాల నుంచి అనేక మంది 17 జాతుల వారు అటెండ్ అయ్యారు ఆ పండుగలు ఆచరించటానికి. వాళ్ళ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ పలుకుతున్నటువంటిది వేరు. పేతురు లేచి ప్రసంగం అన్నటువంటిది చేస్తుంటే, నీవు హిందీ వాడు అయితే నీకు హిందీలో దేవుడు వాక్యం వినపడుతుంది, నువ్వు తమిళోడు అయితే తమిళ్లో దేవుని వాక్యం వినపడుతుంది, నువ్వు మలయాళం పలికేవాడు అయితే మలయాళంలో దేవుడు వాక్యం వినపడుతుంది.
ఇంగ్లీష్ వాడు అయితే నీకు ఇంగ్లీష్లో దేవుని వాక్యం వినపడుతుంది. ఆ రోజున ఆత్మను క్రొమ్మరించిన దేవుడు వారి వారి స్వభాషలో వారికి వినపడేటట్లుగా దేవుడు వాక్యాన్ని వినిపించాడు. దేవుని బిడ్డలారు, ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. భాషలు మేము మాట్లాడుతున్నాం అని అంటే ఎదుటివాడికి అర్థం కాకుండా నువ్వేం మాట్లాడినా అది ఏం ప్రయోజనము? మీరు భాషలు మాట్లాడాలని, విశేషంగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను, కానీ దానికంటే ఇంపార్టెంట్ అయింది ఏమిటయ్యానంటే ప్రవచించు వరమే అని అంటాడు పరిశుద్ధుడైన పౌలు. కనుక ఆ రోజున ఆ ఆత్మను క్రొమ్మరించి అనేక మంది దేశాల నుంచి వచ్చిన వారందరికీ కూడా సువార్త వినపడినప్పుడు 3,000 మంది ఒక్క దినములోనే రక్షించబడ్డారట. కనుక ఈ రోజున దాని యొక్క అంతరార్థం అదని మనం గుర్తెరిగి మనం ఎప్పుడును కూడా ఏమిటి వాటి వైపు ఆసక్తి ఎక్కువ చూపుతూ ఉంటాం. సంఘ విశ్వాసుల్లో వచ్చే పెద్ద సమస్య ఏమిటనంటే అవన్నీ భలే ఆకర్షించేస్తూ ఉంటాయి మనల్ని. ఆ ఆకర్షణకు లోనైపోయి వాటికి లొంగిపోయేటువంటి వారముగా మనం ఉంటాం. కనుక అలాగ ఉండక నేను దేవుని వాక్యాన్ని కరెక్ట్గా వింటున్నానా లేదా, బెరయా సంఘముకులాగా బేరీజు వేసుకోవాలి. ఎప్పటికప్పుడుకి వాక్యాన్ని ఏదో గుడ్డిగా వింటాం కాదు, ఏదో చెబుతున్నారు మేము ఏదో వింటామని కాదు. ఎప్పటికప్పటికి వాక్యముతో బేరీజు వేసుకుంటూ ఆ ప్రవచించేటువంటి వరము నీకు ఆ దేవాతి దేవుడు ఆ సంఘానికి ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని పోనీయకుండా ఆత్మనేత్రాలు తెరిచి జాగ్రత్తగా హృదయము తెరిచి ఆ వాక్యాన్ని నీ గుండెల్లో భద్రపరచుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మన వెనికిల్లో దీవించుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, ఈ యొక్క శుక్రవారము వేళ నా తండ్రి అనేక విధాలుగా విశ్వాసుల జీవితాల్లో ఉండే ఈ భాషలు నా తండ్రి వీటన్నిటి గురించిన ఆ కన్ఫ్యూజన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఈ రోజున సంపూర్ణముగా మీరు క్లియర్ చేశారని మేము అనుకుంటూ ఉన్నాం. తండ్రి, విన్న వాక్యాన్ని గుర్తెరిగి ప్రభువుగా నా తండ్రి చక్కగా నా తండ్రి మంచి బోధలు నీ బిడ్డలు వింటూ ఆత్మీయంగా ఇంకా అభివృద్ధి పొందేటట్లుగా సహాయమును దయచేయండి. తల్ల వంచిన బిడ్డలు, వారి బిడ్డలు, వారి కుటుంబాల కొరకు నీ పాదముల చెంత ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డలు ఏ వేదనతో, ఏ దుఃఖముతో, ఏ అవసరతతో, అయ్యదుగో నా తండ్రి ఏ అనారోగ్యముతో, ఏ సమస్యలతో నీ పాదముల చెంతకు చేరారో నీ గాయపడినటువంటి హస్తముతో తండ్రి వారందరినీ తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, అవసరతలు అక్కరలు తీర్చండి, వారి హృదయ వాంఛలను మీరు తీర్చమని అడుగుచూ ఉన్నాం. ఈ దిన దీవెనలతో నీ బిడ్డలందరినీ దీవించండి. మా సంఘమును, సంఘంలో ఉన్న కుటుంబాలను ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించి మేళ్ళతోటి నింపండి. ముఖ్యముగా నా దేవ, నా ప్రభువుగా నా తండ్రి మా సంఘాన్ని, మా సంఘ పెద్దలను, అయ్యదుగో నా తండ్రి స్త్రీల సమాజాన్ని, యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను, అలాగనే నా తండ్రి మా యొక్క బిషప్ గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, అలాగనే ప్రభువుగా నా తోటి కాపురులను, వారి కుటుంబాలు అందరిని దీవించి ఈ దినం నీ బిడ్డలు ఏ పనులకు వెళుతున్నారు వాటన్నిటిలో విజయాలు దయచేసి నీ మేలుతో నింపండి. ఇక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ను మీరు దీవించి ఆస్వాదించి మేలుతో నింపమని తల వంచిన బిడ్డలందరి యొక్క కోరికలు, హృదయవాంఛలు తీర్చి నీవే మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకొచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమింపము, మన శోధనలోనికి పోనీక దుష్టుని తప్పింపము. రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము తల వంచి ఉన్నటువంటి మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘమునకు తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆదరించునుగాక.
ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. నీ మహిమీద కృంగరించుమో దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృంగరించుమో దేవా. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ వందనాలు. అందరూ క్షేమంగా వెళ్ళరండి. రేపు ఉదయకాలపు ఆరాధనలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.